హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు చందూస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం మన యొక్క సెకండ్ క్లాస్ అయినటువంటి వేద నాగరికత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఏ టాపిక్ అయినా చదివేటప్పుడు నేను చెప్పినట్లుగా అసలు ఫస్ట్ మీకు క్వశ్చన్ అనేది టాపిక్స్ నుంచి ఎట్లా పడుతుంది అనేది ఒక అవగాహన తెచ్చుకోవాలి. దానిలో భాగంగా వేద నాగరికత నుంచి మనకి ఒక 4 రకాలుగా క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనకి వేద నాగరికత పేరులోనే ఉంది కాబట్టి ఈ వేదాల మీద డిపెండ్ అయ్యి మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మనకు 4 వేదాలు ఉంటాయి కదా. సో ఈ 4 వేదాలు కొంచెం ఋగ్వేదంలో డెప్త్‌కెళ్ళి మనకి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి రెండవ క్వశ్చన్ వచ్చేసి ఈ యొక్క ఆర్య నాగరికత కాలంలో కొన్ని పదాలు, కొన్ని శాఖలు, వాటి మీనింగ్, కొన్ని పదాలు, వాటి అర్థాలు. సో వీటి మీద ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా మనకి ఈ ఆర్య నాగరికతలో క్వశ్చన్ అనేది ఈ పదజాలం మీదనే పడడం జరుగుతుందనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ పదజాలం గురించి డిస్కస్ చేస్తాం మనం సెకండ్ క్వశ్చన్‌కి సంబంధించి. నెక్స్ట్ మనకి మూడవ క్వశ్చన్ అంటే థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈ యొక్క చాప్టర్ నుంచి ఎట్లా పడుతుందంటే మనకి కొంచెం డెప్త్‌గా ఎళ్లి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. వేద నాగరికతలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి తొలి వేద నాగరికత, నెక్స్ట్ మలివేద నాగరికత. సో ఈ తొలి వేద, మలివేద నాగరికత కాలం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మహిళల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేవి స్టేట్మెంట్ బేస్డ్‌లో మనకి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. సో ఈ లాస్ట్ దాని మీదనే మనకి కొంచెం డెప్త్ ఓరియంటేషన్‌లో క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకి క్లాసెస్ అనేవి వినే ప్రయత్నం చేయండి. సో ఆర్యుడి యొక్క జన్మస్థలం మధ్య ఆసియా నుంచి ఇక్కడికి వలస వచ్చిన వారిగా మ్యాక్స్ ముల్లర్ అనే ఒక జర్మన్ ఇండాలజిస్ట్ పేర్కొనడం జరుగుతుందన్నమాట. మనకి గతంలో కూడా క్వశ్చన్ అడిగారు. మ్యాక్స్ ముల్లర్ పంచాయత్ సెక్రటరీలో అడిగిన అనుకుంటా నేను రాసినప్పుడు మ్యాక్స్ ముల్లర్ ఏ దేశానికి చెందినటువంటి ఐడియాలజిస్ట్ అని అడగడం జరిగింది. సో మ్యాక్స్ ముల్లర్ మనకి జర్మన్ ఐడియాలజిస్ట్. ఇతను ఏమంటాడంటే ఈ ఆర్యులు అనేటువంటి వారు మధ్య ఆసియా నుంచి భారతదేశానికి రావడం జరిగింది. సో ఇలా వచ్చారని మనకు ఒక శాసనం కూడా చెప్తుంది. ఆ శాసనం పేరే బోగజ్కయ శాసనం. ఇది ఇంట్రొడక్షన్ ఆర్యుల గురించి. నెక్స్ట్ మనకి క్వశ్చన్ అనేది మనకి ముఖ్యంగా వేదాల్లో పడుతుంది అనుకున్నాం కాబట్టి సో వేదాలు అనేవి ముఖ్యంగా మనకి 4 వేదాలు ఉంటాయి. సో ఒకటి ఋగ్వేదం, 2 సామవేదం, 3 యజుర్వేదం, 4 అథర్వణ వేదం. ఈ 4 వేదాలు మనకి వేదాలుగా ఈ 4టిని మనం వేదాలుగా పేర్కొనడం జరుగుతుంది. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. మొదటగా ఋగ్వేదం గురించి మనం చూసుకున్నట్లయితే ఋగ్వేదంలో దాదాపు 1028 శ్లోకాలు ఉండడం జరుగుతుంది. మనకి స్టేట్మెంట్ బేస్డ్‌లో క్వశ్చన్లు వచ్చినప్పుడు ప్రతిదీ కొంచెం డెప్త్‌గా ఈ మెయిన్ ఏరియాస్ కాబట్టి మనం చదివేది వీటిని కొంచెం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఋగ్వేదంలో మొత్తం 1028 శ్లోకాలు ఉంటాయి. 10 మండలాలు ఉంటాయి. ఎక్కువగా ఈ ఉన్న 1028 శ్లోకాల్లో కూడా ఇంద్రుని గురించి దాదాపు 250 శ్లోకాలు ఇంద్రుని గురించే ఉండటం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఋగ్వేదంలో మనకి ఒక నదిని గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ నది పేరే సరస్వతి నది. అండ్ ఋగ్వేదంలో మనకి ఒక పదం అనేది ఎక్కువగా రిపీట్ అయిందన్నమాట. పదే దాని గురించే డిస్కస్ చేశారన్నమాట. ఆ పదం పేరు దాస్యుహత్య అనేది ఆ పదాన్ని ఎక్కువగా రిపీట్ చేయడం జరిగింది. ఋగ్వేదంలో పేర్కొన్న నది ఏంటంటే సరస్వతి నది గురించి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ మనకి ఋగ్వేదంలో మొత్తం 10 మండలాలు అనుకున్నాం కదా. సో ఈ 10 మండలాల్లో మనకి ఒక 3 మండలాలు అనేవి ఎక్కువగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ మండలం ఏం చెప్తుంది అనేది. 3వ మండలంలో గాయత్రి మంత్రం గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో గాయత్రి మంత్రం మనకి సావిత్రి దేవిని పూజిస్తూ చదివేటటువంటి ఒక మంత్రంగా పేర్కొనడం జరుగుతుంది. సో 3వ మండలంలో మనకి గాయత్రి మంత్రం ఉంది. ఈ గాయత్రి మంత్రం సావిత్రి దేవిని స్తుతిస్తూ పాడేటువంటి ఒక మంత్రంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ గాయత్రి మంత్రాన్ని రచించినటువంటి వ్యక్తి విశ్వామిత్ర మహర్షి అనేది గుర్తుపెట్టుకోండి. ఇది 3వ మండలానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ మనకి 9వ మండలం ఉంటుంది ఋగ్వేదంలో. సో ఈ 9వ మండలం ఏం తెలియజేస్తుందంటే సోమదేవుడి గురించి తెలియజేస్తుంది. 9వ మండలం మనకి సోమదేవుడి గురించి తెలియజేస్తుంది. సోమదేవుడు అంటే మనకి ఋగ్వేదంలో మొక్కల దేవుడుగా పేర్కొనడం జరుగుతుంది. మొక్కల దేవుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో సోమదేవుడు అంటే మొక్కల దేవుడు. సోమ అంటే మనకి ఒక పానీయం లెక్క అన్నట్టు గుర్తుపెట్టుకోవడం. మత్తునిచ్చే ఒక పానీయాన్ని సోమ అంటారు. సో మత్తునిచ్చే ఒక పానీయాన్ని మనం ఋగ్వేదంలో సోమ అని అంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి అంశం. నెక్స్ట్ మనకి ఋగ్వేదంలో 10వ మండలం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 10వ మండలం మనకి ఈ 10వ మండలంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనడం జరిగింది. సో మనకి ఎక్కువగా చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనబడినటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి మండలం ఏంటి అని బాగా ఎక్కువగా అడగడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనకి 10వ మండలము ఋగ్వేదంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనడం జరుగుతుంది. 10వ మండలంలో కూడా పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలో 10వ మండలం మనకి ఏం తెలియజేస్తుందంటే 10వ మండలంలో ఉన్నటువంటి పురుష సూక్తంలో ఈ యొక్క వర్ణ వ్యవస్థ గురించి మనం పేర్కొనడం జరిగింది. ఈ పురుష సూక్తంలోనే మనకి మొదటిసారిగా శుద్ర అనే పదము మనకు అక్కడ కనపడడం జరుగుతుంది. శుద్ర, ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటి అంశము. నెక్స్ట్ మనకి అప్పుడప్పుడు కొన్ని పదాలు అడగడం జరుగుతుంది. సో ఋగ్వేదంలో మనకి యువ అనే ఒక పదాన్ని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఆయా అనే ఒక పదాన్ని కూడా పేర్కొనడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఋగ్వేదంలో పేర్కొన్న యువ అనే పదానికి అర్థము బార్లీ మరియు గోధుమ అని అర్థం. బార్లీ మరియు గోధుమ కలిపితే యువ. అదే ఆయా అంటే రాగి మరియు కాంస్యము కలిపితే, రాగి మరియు కాంస్యం కలిస్తే ఆయా అంటారు. సో ఇక్కడ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఆయా అంటే రాగి మరియు కాంస్యం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా
ఈ పదాలు కూడా మనకి ఏం లేదు, జస్ట్ మనకు ఒక స్టేట్ నుంచి ఆయా అనగా అంటాడు, రాగి మరియు కాన్సెప్ట్ అని కింద గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ మనం నోట్స్ రాయడం జరిగింది. వీటిని కూడా స్కిప్ చేసే ప్రయత్నం చేయకండి. ఇందులో చెప్పిన ప్రతిదాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా అన్ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే అది నేను ఆటోమేటిక్గా స్కిప్ చేస్తాను. ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ మనం సెకండ్ వేదం సామవేదం. అసలు సామవేదం అంటే మనకి ఈ యొక్క సంగీతము, పాటల గురించి తెలియజేసేలాంటి ఒక వేదాన్నే మనం సామవేదం అంటారు. ఉన్న వేదాల్లో కల్లా అత్యంత చిన్న వేదము సామవేదము. సామవేదాన్నే బుక్ ఆఫ్ ఛాన్స్ అని కూడా అంటారు. బుక్ ఆఫ్ ఛాన్స్ అని అంటారు. సో ఈ సంగీతం, ధృపద రాగం ఇవన్నీ కూడా ఈ రాగాలకు సంబంధించినంత కూడా సామవేదంలో ఉంటుంది. అది సామవేదం గురించి. నెక్స్ట్ యజుర్వేదం. యజుర్వేదం అంటే యజ్ఞాది క్రతువుల గురించి, అంటే యజ్ఞ యాగాది చేస్తారు కదా, యజ్ఞాలు యాగాదులు. సో యజ్ఞాది క్రతువుల గురించి తెలియజేసేటటువంటి వేదం ఏదైనా ఉందంటే అది మనకి యజుర్వేదం. సో యజుర్వేదం అనేది కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం 2 టైప్స్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ అధర్వణ వేదం, 4వ వేదం వచ్చేసి అధర్వణ వేదం. ఈ అధర్వేద వేదంలో మనకి ముండకో ఉపనిషత్తు అనేది ఒకటి ఉంటుంది. ఈ ముండకో ఉపనిషత్తులో మనకి ఈ సత్యమేవ జయత్ అనే ఒక సూక్తి మనకి ముండకో ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది. అధర్వణ వేదంలో ఉన్నటువంటి ముండకో ఉపనిషత్తు నుంచి మనం సత్యమేవ జయతి అనే సూక్తిని తీసుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ చాలా సార్లు మనకి రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో అన్న వేదాన్ని మనం భూత పేతాలు అంటే ఈ ఆత్మలు, భూతాలు, తర్వాత వీటి గురించి ఈ మొత్తాన్ని గురించి తెలియజేసేది అధర్వణ వేదం. సో ఈ గ్రంథాన్ని మనం అనార్యుల గ్రంథం అని కూడా అంటారు. మనకు క్వశ్చన్ అడుగుతారు, అనార్యుల గ్రంథంగా ఏ గ్రంథాన్ని పేర్కొంటారు? వేదాల్లో అనార్యుల గ్రంథంగా పేర్కొనబడేటువంటి గ్రంథం ఏంటిది అని అడిగినప్పుడు మనం అధర్వణ వేదం అనేది గుర్తుపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనకి సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఎక్కువగా మనకి పదాలు యొక్క మీనింగ్ల గురించి అనుకున్నాం కాబట్టి సో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్యుల నాగరికత కాలంలో ఉన్నటువంటి కొన్ని పదవులు, ఆ అధికారి పేరు అనేది మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగేటువంటి క్వశ్చన్ ఇది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆర్యుల కాలంలో వజ్రపతి అనే ఒక అధికారి ఉంటారు. ఈ వజ్రపతి అంటే ఏదైతే పచ్చిక బయలు ఉంటాయో ఆ పచ్చిక బయలకు ఇన్ఛార్జ్ అధికారిని వజ్రపతి అనడం జరుగుతుంది. నెక్స్ట్ జీవగ్రీబ అనే ఒక అధికారి ఉంటాడు. ఈ జీవగ్రీబ అంటే పోలీస్ అధికారిగా మనం పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ బంగదూత అనే అధికారి ఉంటారు. ఈ బంగదూత అంటే మనకి రెవెన్యూ కలెక్టర్ గా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ సంగ్రహీత అనే ఒక అధికారి ఉంటారు. సంగ్రహీత అంటే కోశాధికారి, అంటే పన్నులు వసూలు చేసే అధికారిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లో మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో అధికారి పేరు ఇచ్చి రైట్ సైడ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి స్థపతి అనే ఒక అధికారి ఉంటారు. స్థపతి అంటే ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ తక్షన్ అంటే వడ్రంగి, గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. తక్షన్ ఇందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎక్కువగా ఈ కోశాధికారి, నెక్స్ట్ ఈ వజ్రపతి, నెక్స్ట్ తక్షన్, ఈ మూడు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలన్నమాట. నెక్స్ట్ గోవికర్తన అనే ఒక అధికారి ఉంటారు. అడవుల సంరక్షణ అధికారిని మనం గోవికర్తన అనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇంకొక మీనింగ్స్, కొన్ని పదాల మీనింగ్స్. ఆర్యుల కాలంలో రాజుని మనం గోప అనేవాళ్ళం. గోప అంటే ఏంది? రాజు. నెక్స్ట్ గవిస్తి అంటే యుద్ధము. నెక్స్ట్ నాగలి అంటే సిర. భూమి అంటే సీత, భూమిని సీత అంటారు, నాగలిని సిర అంటారు. గవిస్తి అంటే యుద్ధము, రాజు అంటే గోప. పంట కాలువలు ఉంటాయి కదా, పంట కాలువల్ని కుల్య అనేవారు. ఈ పదాలు టెర్మినాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలన్నమాట. నెక్స్ట్ మనకి కుండలు తయారు చేసేటువంటి వాళ్ళని మనం కులరిక అనేవాళ్ళు. నెక్స్ట్ వస్త్రాలు తయారు చేసే వారిని కొలికులు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ కాలం రిపీట్ అయినటువంటి ప్రశ్న. కొలికులు అంటే వస్త్రాలు తయారు చేసేవాళ్ళు, కులరిక అంటే కుండలు తయారు చేసేవాళ్ళు, తక్షణ అంటే వడ్రంగి. ఇది ఆల్రెడీ రిపీట్ అయింది. ఆర్యుల కాలంలో ఉన్నటువంటి భూములు, ఆ భూములని ఏ పేర్లతో పిలిచేవారు అనేది కూడా మనకి అడిగేటటువంటి ప్రశ్న. సో కాబట్టి మనకి ముఖ్యంగా మలివేద కాలంలో ఉన్నటువంటి భూములని ఏ విధమైన పేర్లతో పిలుస్తారు అనేది ఒకసారి చూడండి. సో క్షేత్ర అంటే సారవంతమైనటువంటి భూములు అని అర్థం. సో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కల్పక్షేత్ర అంటే బీడు భూములు. నెక్స్ట్ అప్రతిహత అంటే అటవీ భూములు. నెక్స్ట్ వస్తి అంటే నివాస యోగ్యమైనటువంటి భూములు. నెక్స్ట్ గొప్పదసార అంటే పచ్చిక బయలు. సో ఈ 5 భూములకు సంబంధించినటువంటి పదాలను కూడా రైట్. మనకి ఇంకొకటి థర్డ్ ఏరియా ఏంటంటే క్వశ్చన్కి సంబంధించి ఈ ఆర్యుల నాగరికత కాలంలో వేదాల్లో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని నదులని ఆ కాలంలో వేరే పేర్లతో పిలిచేవారు అనమాట. సో ఆ పేర్లకు సంబంధించి ఏ నదిని ఏమేమి పిలిచేవారు అనేది మనకి ఫ్రీక్వెంట్గా అడిగేటటువంటి క్వశ్చనే. ఒకసారి చూడండి. సో ప్రస్తుతం ఉన్నటువంటి నదులు, సో ఆ కాలంలో పిలిచినటువంటి ఆర్యులు ఇచ్చినటువంటి పేర్లు అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో ప్రస్తుతం మనం ఈ జీలం నదిని విటస్ట అని వాళ్ళు పిలవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, జీవి, మనకు ప్రాణం జీవి అంటాం కదా, జీలం నది విటస్ట. చీనాబ్ అస్కిని అంటారు, చీనాబ్ నదిని అస్కిని అని వాళ్ళు పిలవడం జరిగింది. నెక్స్ట్ రావి, లాస్ట్ టైం ఎస్ఐ ఎగ్జామ్ లో కూడా ఇది రిపీట్ అయినటువంటి ప్రశ్న. సో రావిని పరుష్ని అని అనడం జరిగింది. నెక్స్ట్ సట్లెజ్ నది సాగిసా సతుర్ది అనడం జరిగింది. నెక్స్ట్ బియాస్ నదిని విపస లేదా వైపాస్ అనడం జరిగింది. నెక్స్ట్ రక్షి అనే ఒక నది, దీన్ని దృశ్యద్వాడి అనడం జరిగింది. నెక్స్ట్ ఇవి రెండంత ఇంపార్టెంట్ కాదు. సో మెయిన్ గా ఇవి ఈ 5 నదులు గుర్తుపెట్టుకోండి. జీలం నదిని విటస్ట అంటారు, చీనబ్ నదిని అస్కిని అన్నారు, రావిని పరుష్ని అంటారు, సట్లెజ్ నదిని సతుర్ది అన్నారు, నెక్స్ట్ బియాస్ నదిని విపస అంటారు. సో ఈ నదుల గురించి మనకి అడిగేటటువంటి ప్రశ్న. నెక్స్ట్ మనకి ఇంకా
ఈ యొక్క ఆర్యుల నాగరికతలో కొంచెం డెప్త్ ఓరియంటేషన్‌లో అంటే మనకి రీసెంట్‌గా కూడా సిలబస్ అనేది చేంజ్ చేశారు. చేంజ్ అంటే మీన్స్ ఈ ఫ్యాక్చువల్ ఓరియంటేషన్ కంటే కొంచెం ఆనాటి కాలంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల మీద కూడా స్టేట్మెంట్ బేస్డ్‌లో క్వెషన్స్ అడుగుతున్నారు కాబట్టి సో, ఆర్యుల కాలంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల గురించి బ్రీఫ్‌గా 4, 5 పాయింట్లు తెలుసుకుందాం. మనకి ఆర్యుల నాగరికత అనేది మనకి 2 విధాలుగా విడిపోయింది. సో, తొలివేద ఆర్యులు, మలివేద ఆర్యులు. సో, తొలివేద కాలంలో ఏ విధంగా ఉంది, మలివేద కాలంలో ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. తొలివేద కాలంలో మనం పరిశీలించినట్టయితే ఆ సామాజిక వ్యవస్థ అనేది పితృస్వామిక వ్యవస్థగా కొనసాగడం జరిగింది. అంటే పురుషాధిక్యం ఉన్నటువంటి సమాజము ఆర్యుల కాలంలో ఉండటం జరిగింది. సో, తొలివేద కాలంలో ఉంటే అది మలివేద కాలంకొచ్చేవరకి మనకి ఒక వర్ణ వ్యవస్థ అనేది పూర్తిగా ఆవిర్భవించడం జరిగింది. వేదాల కాలంలో మనకు వర్ణ వ్యవస్థ వచ్చిందనుకున్నాంగా. సో, వర్ణ వ్యవస్థ అనేది మలివేద కాలంలో వచ్చింది. ఇదే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకి తొలివేద కాలంలో సామాజిక వివక్షతలు ఏమి లేవు. ఎప్పుడైతే మనకి మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ వస్తుందో అప్పుడే సామాజిక వివక్షత ఏర్పడ్డాయి. స్త్రీలకి గౌరవం తగ్గింది. సో, బాల్య వివాహాలు పెరిగినాయి. సో, సతీ సహగమన విధానం పెరిగింది. ఏది వర్ణ వ్యవస్థ వచ్చిన తర్వాత. వర్ణ వ్యవస్థ రాకంటే ముందు ఉన్నటువంటి తొలివేద ఆర్యుల కాలంలో పితృస్వామిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా సామాజిక వివక్షతలు అనేవి అంత లేవు. మహిళలకి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉండేది. ఇది మనకి ఆనాటి కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు. నెక్స్ట్ మనకి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చూసినట్టయితే పశుపోషణ ఆర్థిక వ్యవస్థ అనేది ఉండేది. వ్యవసాయము నెక్స్ట్ మలివేద కాలం నాటికి మెల్లమెల్లగా అభివృద్ధి చెందింది. ఇనుము అనేది మలివేద కాలంలో ప్రారంభం కావడం జరిగింది. ఇది ఆర్థిక, సామాజిక, మత పరిస్థితుల గురించి ఉన్నటువంటి సమాచారం అన్నమాట. మెయిన్‌గా ఈ సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ వచ్చింది. మీకు తెలుసు ఇక వర్ణ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాయి పరిస్థితులు. సతీ సహగమనం పెరిగింది. బాల్య వివాహాలు పెరిగినాయి. సమాజంలో భేదాభిప్రాయాలు వచ్చినాయి మత కులాల మధ్య. సో, ఈ విధంగా మహిళలకు ప్రాధాన్యత తగ్గింది. ఇది వర్ణ వ్యవస్థ వచ్చిన తర్వాత మార్పులు. అంటే మలివేద కాలం నాటి మార్పులు. అదే తొలివేద కాలంలో ఇవేమి లేవు. జస్ట్ పురుషాధిక్యత ఉన్నప్పటికీ కూడా మహిళలకు మంచి గౌరవం ఉండేది. సో, ఇక్కడ అనులోమ, ప్రతిలోమ అనే టాపిక్ వచ్చింది కాబట్టి అనులోమ, ప్రతిలోమ వివాహాల గురించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అనులోమ వివాహం అంటే ఎవరైతే ఉన్నత కులానికి చెందినటువంటి పురుషుడు ఉంటాడో, ఈ ఉన్నత కులానికి చెందినటువంటి పురుషుడు తక్కువ కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం ఆడితే అది అనులోమ వివాహం. అంటే పురుషుడు ఉన్నత కులమై ఉండి తక్కువ కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం ఆడితే అది అనులోమ వివాహముగా పేర్కొనడం జరుగుతుంది. అదే ప్రతిలోమ వివాహం అంటే ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీ. అక్కడేమో ఉన్నత కులానికి చెందినటువంటి పురుషుడు దిగువ కులానికి చెందినటువంటి స్త్రీ వివాహం ఆడితే అది అనులోమ వివాహం. అదే ప్రతిలోమ వివాహం అంటే ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీ దిగువ కులానికి చెందినటువంటి పురుషుడు వివాహం ఆడితే ఇది ప్రతిలోమ వివాహం. ఈ వివాహాలు అనేవి తొలివేద కాలంలో యాక్సెప్ట్ చేశారు. బట్ మలివేద కాలంకి వచ్చేవరకు కేవలం అనులోమ వివాహాలు మాత్రమే యాక్సెప్ట్ చేసి ప్రతిలోమ వివాహాలని యాక్సెప్ట్ చేయలేదు. సో, ఇది ఆనాటి కాలంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది పూర్తిగా మనకి ఆర్యుల నాగరికతకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్. మాక్సిమం వీటన్నిటిని కూడా మీరు ఒక దగ్గర రాసి పెట్టుకుంటే ఎగ్జామ్ 1, 2 రోజులు ఉందనగానే వాటిని పట్టపట్ట మనం ఈ షార్ట్ నోట్స్‌ని రివిజన్ చేసుకొని వెళ్తే ఈ విధంగా కన్‌ఫ్యూజన్ లేకుండా మనం ఆన్సర్స్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి దానికి కూడా ఒక షార్ట్ నోట్స్ అనేది రాసుకునే ప్రయత్నం చేయండి. అట్లా రాసుకోవడం వల్ల ఏందంటే మనకి ఎగ్జామ్స్ దగ్గర పడ్డప్పుడు ఈజీగా రివిజన్స్ అయితాయి. మళ్ళీ కన్‌ఫ్యూజన్ లేకుండా మనకొక కాన్ఫిడెన్స్ వస్తది. ఇట్లా షార్ట్ నోట్స్ రివిజన్ చేసుకొని వెళ్తే ఏందంటే ఎగ్జామ్ ముందు మనకొక కాన్ఫిడెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇది ఈనాటి క్లాస్. మనకి నెక్స్ట్ ఇంకా ఏ టాపిక్ మీద ఏమన్నా మీ సజెషన్స్ ఈ టాపిక్ కావాలి అని ఉంటే అవి కామెంట్ చేయండి. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వేరే ఫ్రెండ్స్‌కి, యాస్పిరెంట్స్ కూడా షేర్